అందరికీ నమస్కారం. కూరల్లో వాడే ఈ కంపెనీ ఉప్పు వాడేవారికి పెద్ద ప్రమాదం. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ కామెంట్ వల్ల ఈ విషయాలన్నీ కూడా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. చాలా ఉపయోగం చేసిన వాళ్ళవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది ఇంట్లో ఉపయోగించగలిగే హిమాలయన్ ఉప్పును ఉపయోగించడం వల్ల వారి ఆరోగ్యానికి హాని కలుగుతుందని, ఈ సమయంలో ఎవరు దానిని ఉపయోగించకూడదని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అంటే ఈ ఉప్పులో తగినంత అయోడిన్ ఉండదు మరియు అయోడైజ్డ్ లవణాలను వాడటం వల్ల శరీరంలో అయోడిన్ లోపాలు ఏర్పడతాయని తమిళనాడు ఆరోగ్య శాఖ నొక్కి చెప్పింది. అయితే అయోడిన్ లోపం నివారణ జాతీయ కార్యక్రమం యొక్క సమన్వయ కమిటీ ఇటీవల జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించబడిందని మరియు అయోడిన్ గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని నివేదించబడింది. ప్రకటనలో హిమాలయన్ ఉప్పు ఆహారం గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల అందులో అధిక మొత్తంలో పోషకాలు ఉన్నాయని ప్రజలు నమ్ముతున్నారని, అయితే అందువల్ల దీనిని ప్రస్తుతం మార్కెట్‌లో పెద్ద మొత్తంలో విక్రయిస్తున్నారని నివేదికలు ఉన్నాయి. అయితే హిమాలయన్ ఉప్పులో సాధారణంగా అయోడిన్ అధికంగా ఉండదని మరియు దానిని తినడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని నివేదించబడింది. అవగాహన లేకపోవడం వల్లే ప్రజలు అలాంటి లవణాలను కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారని, దీనిని నివారించడానికి ఆరోగ్య శాఖ యూట్యూబ్ పేజీ మరియు సోషల్ మీడియా పేజీలలో అవగాహన వీడియోలను అప్‌లోడ్ చేయాలని నివేదించబడింది. అయితే ఉప్పు నాణ్యతను నిర్ధారించి ప్రజారోగ్య శాఖతో పంచుకోవాలని కూడా పేర్కొనబడింది మరియు అన్ని ఉప్పు కంపెనీలలో ఈ విషయం గురించి అవగాహన పెంచాలని అధికారులకు సూచించబడింది. రోజుకు సగటు 5 గ్రాములు ఉప్పు తీసుకోవడం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా వారి మానసిక స్థితి కూడా మెరుగుపడుతుందని ప్రజారోగ్య సంస్థ పేర్కొంది. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.